ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది సాధకులు అడుగుతున్నటువంటి విషయాలను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అమ్మ, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, అసలు ఆనందం అంటే అర్థం ఏమిటి అని అడిగారు. ఒక విషయం చెప్తాను, మీరందరూ గమనించుకోవాలి. మనము ఆనందము అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. కొంతమందికి ఒక వస్తువు తీసుకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఇష్టమైన వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంటారు. నిజమే అని కాదనట్లేదు. ఇలా చిన్న చిన్న విషయాలకు ఆనందపడుతూ ఉంటారు. అంటే వస్తువు, విషయం, వ్యక్తులు, లేకపోతే ఒక చెట్లను చూసినా, ఒక మంచి వాతావరణంలో నివసించిన చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆనందంగా ఉంది. ఇంకా కొన్ని ప్రవచనాలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతసేపు ఆ ఆనందం అనేది మీకు ఎంతసేపు కలిగింది, ఎంత టైం ఉంది అంటే ఆ విన్నంతసేపు, చూసినంతసేపు మాత్రమే కలుగుతుంది. తర్వాత ఏంటి, మళ్ళీ ఏదో వెతుక్కుంటూ మళ్ళీ వెతుకుతూనే ఉంటాం. అసలు ఆత్మసంతృప్తి అనేది కలగదు. ఆనందం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయని చెప్తున్నాను కదా. మరి ఈ ఆనందం ఎలా కలుగుతుంది అంటే, ఆత్మానందం మీదికి ఏ ఆనందం కూడా సరిపోదు. ఆత్మానందం అంటే సమస్యలు ఉన్నాయమ్మా, మళ్ళీ మాకు ఆనందం ఎట్లుంటుంది? వాస్తవమే. అదే గురువులకి కూడా సమస్యలు ఉంటాయి. చూడండి, నాకు సమస్యలు లేవని నేను చెప్పట్లేదు, నాకు ఉన్నాయి. కానీ నిరంతరము నేను ఆనంద స్థితిలోనే ఉంటాను. ఎందుకంటే ఆ ఆనందం అనేది అనుభూతి చెందాను, అనుభవించాను కనుక ఇదంతా తాత్కాలికమే. ఈ సమస్యలు, ఈ మనుషులు, ఈ వాతావరణము, ఈ శత్రువులు, ఈ మిత్రువులు, వీళ్ళంతా కూడా తాత్కాలికమే. సహజమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది ఆనంద స్థితి ఒకటి ఉంటుంది చూడండి. ఆ ఆత్మానందంతో 24 hours అనుభవిస్తూ ఉంటాను. ఇంకా చాలా మంది చిన్న చిన్న ఆనందాలకు, సంతోషాలకు, లేకపోతే పార్టీలకు వెళ్తే ఆనందంగా ఉంది, పాటలు వింటే ఆనందంగా ఉంది, మ్యూజిక్ వింటే ఆనందంగా ఉంది, పలానా చోటుకి వెళ్తే ఆనందంగా ఉంది. ఎంతసేపు ఉంటుందండి ఆనందం? 24 hours ఉంటుందా మీకు? అలా అనిపించదు. మళ్ళీ వెంటనే ఇంకా వేరే వెతుక్కోవడం, అలా అన్నట్టు. ఇదంతా కూడా మనసు చేస్తున్నటువంటి పనులు. మరి ఆత్మానందం ఎలా కలుగుతుంది? ఒక సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే కలుగుతుంది అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే అంత డీప్ స్థితికి ఎలా వెళ్తారు? వెళ్ళరు కదా. కొద్దిసేపు సాధనలో కూర్చోగానే తిమ్మిర్లు, పెయిన్స్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, వెంటనే పనులు గుర్తొస్తాయి, వెంటనే లేచిపోతామమ్మా. ఇంకా ఆనందం ఎక్కడుంది? ఆ స్థితి వరకు ఎలా వెళ్ళాలి అని అడుగుతుంటారు. నిజంగా ఆత్మానందం మీదికి ఏ ఆనందము సరితూగదు అని చెప్తాను. అదంతే అనుభవించిన వాళ్ళకి మాత్రమే నా యొక్క మాటలు వాళ్ళకి అర్థమవుతాయి. అంతే తప్ప ఆనందం అంటే ఫేస్ పైన ఫేక్ నవ్వు, అంటే ఏదో నవ్వాలి అన్నట్టుగా నవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు. ఆత్మానందం అనేది అంతర్గతం నుండి వచ్చేటువంటిది. ఆ ముఖ తేజస్సు, ముఖారవిందము, ఆ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు చెదరకుండా, ఎలాంటి వ్యక్తులు కనిపించినా, ఎలాంటి సందర్భంలో కూడా, ఎంత మందిలో ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నా కానీ ఆనందం అనుభవిస్తూ ఉంటారు. అది నిజంగా ఒక ఆత్మానందానికి మాత్రమే సాధ్యం. మిగతా అన్నీ కూడా తాత్కాలికమే. ఇది ఏమీ తెలియని సామాన్యులకి కూడా అర్థమవుతుంది. అసలు దేనికోసం వెతుకుతున్నాను ఇంకా నేను అనే ఆలోచనలు పడుతుంటారు అన్నట్టు. అంటే అది కూడా సంతృప్తినివ్వట్లేదు కదా. ఓ ఇల్లుంది, కారు ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు, ఇంకా ఏం కావాలి? అయినా లోపల ఏదేదో బాధపడుతూ నా మనసేం బాలేదు అని చెప్తూ ఉంటారు. చూడండి, మీరు వినుంటారు, నాకు ఈ రోజు నా మనసు బాగాలేదు అంటే ఏంటి అర్థము? అక్కడ
లోపల ఏదో తక్కువైపోయింది, ఫుల్ఫిల్ అవ్వడం లేదు. ఆ ఫుల్ఫిల్ దేంతో అవుతుంది? మరి ఆత్మానుబంధం, ఆత్మానుభూతితోనే అవుతుంది. ఇలాంటి విషయాలు మీ అందరికీ ఇంకా షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. జై గురుదేవ.